హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. వెన్స్‌డే సీజన్ 1 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతీదీ కూడా మనకి నియర్లీ 1 అవర్ ఉంటదనమాట. సో, నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం చాలా లాంగ్వేజ్‌లో అయితే మనకి ఈ వెబ్ సీరీస్ అవైలబుల్‌గా ఉంది. సో, వెబ్ సీరీస్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైమ్‌లో ఇంత మంచి వెబ్ సీరీస్ అయితే నేనైతే చూడలేదు. సో, ఫస్ట్ ఒక 4, 5 ఎపిసోడ్స్ మాత్రం చాలా సూపర్బ్‌గా అనిపిస్తది. అండ్ 6, 7 కొంచెం డల్ అయిద్ది. అండ్ 8 మళ్ళీ బావుంటదనమాట. సో, ఓవరాల్‌గా ఒక మంచి వెబ్ సీరీస్. డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడొచ్చనమాట. ఎలాంటి వల్గర్ సీన్స్ ఉండవు. మనకి బీజీఎం గావచ్చు, యాక్టింగ్ గావచ్చు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సో, వెడ్నెస్‌డే సింపుల్‌గా చెప్తా ఎలా ఉంటది, ఏంటి దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుంటే, సో, సింపుల్‌గా చెప్తా వెబ్ సీరీస్ ఎలా ఉంటదని. సో, ఈ వెబ్ సీరీస్ అంతా కూడా మనకి వెడ్నెస్‌డే యాడమ్ అనే ఒక అమ్మాయి గురించి ఉంటదనమాట. సో, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, సో, ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తది, అంటే తను ఎలా ఉంటదంటే, తన మీద తనకి విపరీతమైన నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంటది. ఎవరితో నాకు అవసరం లేదు. నేను ఏ విషయాన్నైనా నేను తెలుసుకోగలను, ఛేదించగలను. సో, అంటే ఒక టైప్ ఆఫ్‌లో మనకొక సైకో ఆ విధంగా గూడా ఉంటదనమాట ఆ క్యారెక్టర్. సో, తను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళేం చేస్తుంటే తనిక్కడుంటే తనింకా చెడిపోయే అవకాశం ఉందని చెప్పి తనని ఒక స్కూల్‌లో ఏస్తారు. ఈ స్కూల్ ఏంటంటే నెవర్ మూన్. సో, నెవర్ మూన్ అనే స్కూల్‌లోకెళ్ళాక ఆ స్కూల్‌లో ప్రతి ఒక్కరు కూడా విచిత్రమైన వాళ్ళుంటారట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. సో, అలాగా ఉన్న ఆ స్కూల్‌లోకైతే ఈ అమ్మాయి వెడ్నెస్‌డే యాడమ్ తనెళ్ళదు. తనక్కడికెళ్ళాక తను ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొంది, తనక్కడ ఏ విధంగా పోరాడింది, తను ఎలాంటి విషయాలు తెలుసుకుందనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. ప్రతి ఎపిసోడ్ గూడా అంటే తన క్యారెక్టర్ గావచ్చు, తన క్యారెక్టర్ బిల్డింగ్ గావచ్చు, మొత్తం ఆ వెబ్ సీరీస్ వరల్డ్ బిల్డింగ్ గావచ్చు, ప్రతి ఒక్కటి గూడా చాలా ఇంటెన్స్‌గా అంటే నెక్స్ట్ ఇంకా తనేం కనిపెట్టుద్ది, తను ఎలాంటి అంటే ప్రతి వెబ్ సీరీస్‌లో గూడా మనకి ఒక మిస్టరీ అనేది మిగులుతూ ఉంటదనమాట. సో, దానివల్ల మనకి ఇంకా ఎక్సైట్‌మెంట్ అనేది ఉంటది. ఆ ఎక్సైట్‌మెంట్ మనకి త్రూ అవుట్ మనకి 8 ఎపిసోడ్స్ కూడా నేనైతే వన్ డేలో కొట్టేసాననమాట. సో, అంటే ఇక ప్రతీది కూడా చూసేయాలి అని అట్లా అనిపిచ్చింది నాకు. సో, తన క్యారెక్టర్ మాత్రం చాలా బాగా తీశారు. అండ్ తనదే కాదు తనతో పాటు తిన్ అని ఒక క్యారెక్టర్ ఉంటదనమాట. ఓన్లీ జస్ట్ హ్యాండ్ ఇక్కడి వరకే ఉంటది. సో, తన క్యారెక్టర్ కూడా చాలా బావుంటది. మనకి ఆపోజిట్ విలన్ క్యారెక్టర్ అవ్వచ్చు. ప్రతీది గూడా చాలా బాగా చూపిచ్చారనమాట. సో, విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటది, ఏందనేది మీరు ట్రైలర్‌లో చూస్తే ఆల్‌మోస్ట్ కొద్దిగా అర్థమైద్ది. అండ్ వెబ్ సీరీస్‌లో చూస్తే మాత్రం ఇంకా చాలా బావుంటదనమాట. అంటే తనని కనిపెట్టే ప్రాసెస్‌లో తను ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొంది, ప్రతీది గూడా మిస్టీరియస్‌గా మనకెంత మిస్టీరియస్ కావాలో ఆ మిస్టీరియస్‌గా తీశారు. అండ్ మనకి అందులో ప్రతీది గూడా చాలా ఇంటెన్స్‌గా ఉంటదనమాట. ప్రతి ఒక్కరి క్యారెక్టర్, యాడమ్ క్యారెక్టర్ కావచ్చు, టినీ క్యారెక్టర్ కావచ్చు, టైలర్ క్యారెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ గూడా చాలా యూనిక్ ఉంటది. అండ్ ఎస్పెషల్లీ మెయిన్ వెడ్నెస్‌డే యాడమ్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. కాకపోతే తను ఎలా ఉంటదంటే త్రూఅవుట్ 8 ఎపిసోడ్స్ కూడా ఎక్కడ గూడా నవ్వదు. లైక్ మనకి 'మహేష్ బాబు' గారి 'బిజినెస్ మ్యాన్' మూవీలో ఎలాగైతే ఫేస్ ఒక ఎక్స్‌ప్రెషన్ పెట్టి త్రూఅవుట్ మూవీ ఎలా క్యారీ చేస్తాడో 8 ఎపిసోడ్స్ కూడా తను అలాగే ఉంటదనమాట. అంటే ఎమోషన్స్‌కి లొంగదు. ఎంతసేపున్నా తనను తను కంట్రోల్ చేసుకోవాలి. నేను ఎవరితో బాండింగ్ పెంచుకోకూడదు. ఎమోషన్స్ ఇలాగా ఆ కంట్రోలింగ్‌తో ఆ 8 ఎపిసోడ్స్ కూడా ఆ క్యారెక్టర్ అలా చేయడం కూడా చాలా గ్రేట్ అనమాట. సో, తన వరకు చాలా బాగా యాక్టింగ్ చేసింది. నాకైతే 'వెడ్నెస్‌డే యాడమ్' నాకైతే ఈ 'వెడ్నెస్‌డే' వెబ్ సీరీస్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో, డెఫినిట్‌గా వాచ్ చేయండి. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవ్వరైనా చూసేయొచ్చు. చాలా బావుంది. నాకు నచ్చింది. మీకు నచ్చుద్దనైతే నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరెవరైనా ఈ 'వెడ్నెస్‌డే' వెబ్ సీరీస్ గనుక మీరు చూసుంటే మాత్రం మీకు ఏ విధంగా అనిపించిందో డెఫినిట్‌గా కిందైతే కామెంట్ చేసేయండి. అండ్ ఈ రివ్యూ నచ్చితే మాత్రం డెఫినిట్‌గా లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకూడదు. ఏదో ఒకటి చేసేయండి. తిట్టడం, పొగడడం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.